వీబీజీ రామ్జీ చట్టంపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ స్కీమ్లో అవినీతి నివారణకే కేంద్రం సంస్కరణలు తెచ్చిందని చెప్పారు. కొత్త స్కీమ్లో పని దినాలను పెంచుతున్నామన్నారు. ఇక ప్రతి రైతు కూలికి నేరుగా నిధులు వస్తాయన్నారు. ఉపాధి హామీ పథకంపై ప్రజలకు వాస్తవాలు వివరిస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పనులకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు జరగకూడదు. కార్మికులకు పని దినాలు కూడా 165కు ప్లస్ పని దినాలు కూడా దొరికే అవకాశం ఉంది. ఈ మార్పు ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా ఇచ్చేటువంటి 125 డేస్ పనులు దినాలు ప్లస్ వ్యవసాయ రంగం ద్వారా రైతుల దగ్గర వ్యవసాయ రంగం కోసం పనిచేస్తే ఇటు దేశానికి ఉపయోగము, రైతులకు ఉపయోగము, రైతు కూలీలకు పని దినాలు పెరుగుతాయి. దాంతోపాటు వ్యవసాయ రంగం మీద ఖర్చు కొంత తగ్గడానికి అవకాశం ఉంది. కూలీల కొరత కారణంగా తిండి గింజలు కూడా ఉత్పత్తి పెరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఆ రాష్ట్ర అవసరాలకు అనుకూలంగా ఈ పథకాన్ని ఆయా సమయాలలో అమలు చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ పథకం నిర్వహణ కోసము సరైనటువంటి పర్యవేక్షణ కోసం కావాల్సినటువంటి సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకంటే జియో ట్యాగింగ్ ఉంటుంది. ఎక్కడెక్కడైతే పని జరిగిందో ఆ పనులకు సంబంధించినటువంటి పర్యవేక్షణ కూడా కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున చేయబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ పథకము గుంతలు తవ్వే పథకమే కాదు, గ్రామాలను అభివృద్ధి చేసేటువంటి పథకము, దేశాన్ని అభివృద్ధి చేసేటువంటి పథకం. రాష్ట్రాలకు అదన భారం పడుతుందని, అదన భారం వేయడమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా అదన భారం మోస్తా ఉంది. ఈ సంవత్సరము 17,000 కోట్ల రూపాయలు అదనంగా ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వము లాస్ట్ ఇయర్తో పోల్చుసినట్లయితే అదనంగా ఖర్చు చేయబోతుందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. మన తెలంగాణ రాష్ట్రానికి కూడా సుమారు 340 కోట్లు అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా జోడిస్తుంది, అదే విషయం. కేంద్ర ప్రభుత్వం కూడా 340 కోట్లు గత సంవత్సరంతో పోల్చుస్తున్నట్లయితే తెలంగాణ రాష్ట్రానికి అదనంగా నిధులు రాబోతున్నాయనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ఎప్పుడు వ్యవసాయ పనుల సీజన్ ఉంది, ఎప్పుడు ఈ పథకాన్ని అమలు చేయాలి, ఎప్పుడు అమలు చేయకూడదో ఆ నిర్ణయించేటువంటి అధికారం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కాదు, రాష్ట్రాలే నిర్ణయిస్తాయి. తెలంగాణలో అగ్రికల్చర్ సీజన్ ఎప్పుడు ఉంది, ఎప్పుడు ఈ యొక్క గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు కొనసాగించాలో నిర్ణయించేటువంటి అధికారము పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించదనే విషయాన్ని సందర్భంగా మండిస్తున్నాం. నమోదు చేసుకున్నటువంటి కార్మికులకు 10 కనిపించకపోతే వాళ్ళకు మరి పరిహారం అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇచ్చే విధంగా కూడా ఇందులో పొందుపరచడం.